బెంగాల్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. బీజేపీ నేతలు తరచూ చెప్పే మాట ఇది. స్థానిక నేతలు మాత్రమే కాదు, ఆ పార్టీ జాతీయ నేతల వ్యూహం కూడా ఇదే అని కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే తెలంగాణపై ఫోకస్ చేస్తోంది కమలదళం. పార్టీ బలోపేతంపై ఓవైపు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు జాతీయ నేతలు కూడా తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఓవైపు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మొన్న నితిన్ నబీన్, నిన్న జేపీ నడ్డా, రేపు అశ్విని వైష్ణవ్. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగిందని ఆ పార్టీ జాతీయ నేతల వరుస పర్యటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఓవైపు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ అభివృద్ధికి తాము ఎంతగా సహకరిస్తున్నామని చెబుతున్న ఆ పార్టీ నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే రేపు తెలంగాణకు రాబోతున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలతో కేంద్ర మంత్రి భేటీ కాబోతున్నారు. హైటెక్ సిటీలో ఇండస్ట్రీ ప్రతినిధులతో ఇంటరాక్షన్ కాబోతున్నారు. ఆ తర్వాత కొండకల్ మేధా బోగీస్ ఫ్యాక్టరీ సందర్శించబోతున్నారు. మేధా సర్వ్ డ్రైవ్స్ ఫ్యాక్టరీని పరిశీలిస్తారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ నేతల, జాతీయ నేతల పర్యటనతో పార్టీ క్యాడర్లో కూడా కొత్త జోష్ వస్తుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేతల వరుస పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు వరుసగా క్యూ కడుతున్నటువంటి వేళ అసలు బీజేపీ మీద హైకమాండ్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలా. దీని మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మొన్న నితిన్ నబీన్ వచ్చారు, నిన్న నడ్డా వచ్చారు, రేపు అశ్విని వైష్ణవ్ రాబోతున్నారు. ఏంటి అసలు ఓవరాల్గా తెలంగాణ మీద హైకమాండ్ ఎలాంటి దృష్టి పెట్టింది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 2028, 2029 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశ నిర్దేశించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన అవినీతి అక్రమాల మీద పోరాటం చేయాలని, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించాలని, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఒకవైపు గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలనేది మాకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద హైకమాండ్ ఫోకస్ చేయడమే కాకుండా ఎప్పుడు కేంద్ర మంత్రులు, కేంద్రం నుంచి నాయకులు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఒక మాకు దిశానిర్దేశించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అవినీతి జరుగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో ఏ రకంగా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు, మరి ప్రజలు ఈ రకంగా కష్టపడుతూ ఉన్నారు, ప్రజల సమస్యల మీద ఇప్పటికప్పుడు స్పందించాలని, ప్రజల సమస్యలు ప్రజల మధ్య ఉండాలని, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు అందరం ఒకే డయాస్ మీద ఒకే ఎజెండాతో పనిచేస్తాం. మొన్ననే మీరు చూశారు, మేము బస్సు యాత్ర చేస్తే ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఎమ్మెల్సీలము అందరం కలిసి బస్సు యాత్ర చేస్తాం. రేపు తీసుకుపోయేటువంటి అనేకమైనటువంటి అంశాలు, రేపు ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి, నిరుద్యోగ యువత కోసం అయితేనేమి, లేకుంటే అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద మేమందరం కలిసికట్టుగానే వెళ్తాం. మనం చూడొచ్చు, వరుసగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రావడం వెనక రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకోవడం రావడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాళేశ్వరం విషయంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.